యేసు జన్మదినం ఘనమైన పర్వదినం పలికిదం స్వాగతం పలికిదం యేసు జన్మదినం ఘనమైన పర్వదినం యేసు జన్మదినం ఘనమైన పర్వదినం యేసు జన్మదినం ఘనమైన పర్వదినం. ఓకే, వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు, లోకమంతటికి రక్షించే రక్షకుడు యేసు ప్రభు. అందరూ వెనకెందుకు కూర్చున్నా, ముందుకు రాకపోయారా? ఓకే సరే, ఓకే. వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు, వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు, వచ్చినాడు వచ్చినాడు యేసయ్యా, నేను పాపములను క్షమించుటకై వచ్చినాడు వచ్చినాడు యేసయ్యా, నేను పరలోకం చేర్చుటకు వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు, వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు. ప్రవచన పురుషుడు పరలోకము నుండి వదలినాడుగా, ప్రవచన పురుషుడు పరలోకము నుండి వదలినాడుగా, పరిశుద్ధుడిగా చేసి పరలోకం చేర్చుటకు పరిశుద్ధ చిగురుగా వచ్చినాడుగా, పరిశుద్ధుడిగా చేసి పరలోకం చేర్చుటకు పరిశుద్ధ చిగురుగా వచ్చినాడుగా, నేనా పాపములను క్షమించుటకై వచ్చినాడు వచ్చినాడు యేసయ్యా, నిన్ను నన్ను పరలోకం చేర్చుటకు వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు, వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు. సమాధానమిచ్చుటకు సంతోషం పంచుటకు నశించిన వారిని వెదకి రక్షించుటకు, సమాధానమిచ్చుటకు సంతోషం పంచుటకు నశించిన వారిని వెదకి రక్షించుటకు, దాసుని శ్రీగర్భంతో ఉద్భవించినాడుగా, వచ్చినాడు వచ్చినాడు నేనా పాపములను క్షమించుటకై వచ్చినాడు వచ్చినాడు యేసయ్యా, నిన్ను నన్ను పరలోకం చేర్చుటకు వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు, వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు. ప్రవచించుటకు ప్రవచించుటకు ప్రేమించుటకు పరిచయకు, ప్రకటించుటకు ప్రవచించుటకు ప్రేమించుటకు పరిచయకు, పాపులుగా వచ్చినాడురా, పరలోకరాజుగా చేసినాడురా, పాపులుగా వచ్చినాడురా, పరలోకరాజుగా చేసినాడురా, వచ్చినాడు నేనా పాపములను క్షమించుటకై వచ్చినాడు వచ్చినాడు యేసయ్యా, నిన్ను నన్ను పరలోకం చేర్చుటకు వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు, వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు, వచ్చినాడు వచ్చినాడు యేసయ్యా, నేనా పాపములను క్షమించుటకై వచ్చినాడు వచ్చినాడు యేసయ్యా, నిన్ను నన్ను పరలోకం చేర్చుటకై వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు, వచ్చినాడు ఇమ్మానుయేలు, వచ్చినాడు లోకరక్షకుడు. క్రిస్మస్ పండుగ రారండి, క్రీస్తు పుట్టిన రోజండి. యేసు ప్రభు పుట్టిన దినం క్రిస్మస్, యేసు ప్రభుని ఆరాధించడం. 4 క్రిస్మస్ క్రిస్మస్ క్రీస్తు పుట్టిన రోజండి, హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా క్రిస్మస్ పండుగ రండి క్రీస్తు పుట్టిన రోజండి క్రిస్మస్ పండుగ రండి క్రీస్తు పుట్టిన రోజండి గొర్రెల పండిన శుభార్త మరణించెను ప్రభుదూత గొర్రెల పండిన శుభార్త మరణించెను ప్రభుదూత ప్రభు చేరా జ్ఞానులు నడిపిన వెలుగా నేను ప్రభు చేరా హల్లెలూయా 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 క్రిస్మస్ పండుగ రండి క్రీస్తు పుట్టిన రోజండి క్రిస్మస్ పండుగ రండి క్రీస్తు పుట్టిన రోజండి నీటి ప్రవాహులు లయించే పాపపు చీకటి తొలగించే నీటి ప్రవాహులు లయించే పాపపు చీకటి తొలగించే దూతానికి శ్రవంతులతో భూతాలను గావించే దూతానికి శ్రవంతులతో గావించే హల్లెలూయా 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 క్రిస్మస్ పండుగ రండి క్రీస్తు పుట్టిన రోజండి క్రిస్మస్ పండుగ రండి క్రీస్తు పుట్టిన రోజండి సంబరములో విచ్చేసి సాంబ్రాణి ధూపమేసి సంబరములో విచ్చేసి సాంబ్రాణి ధూపమేసి హల్లెలూయా ఓకే, నెక్స్ట్ సహోదరులు పెద్దలు, నిత్యం స్తుతించిన నీ రుణం తీర్చలేదు.
రాజాది రాజవు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజవు నీవు దేవా 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 దేవాది దేవుడవు నీకు శోధించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలము దయగదు నన్ను నడిపిన కాపరి జీవజలము దయగదు నన్ను నడిపిన కాపరి రాజా 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 నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజా నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యం శోధించిన నీ రుణము తీర్చలేను నీకిచ్చిన నీ త్యాగం మరువలేను మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా సృష్టినంతా కలగజేసిన కోతుడా సృష్టినంతా కలగజేసిన కోతుడా రాజా 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 దేవా దేవా దేవాది దేవుడవు రాజా దేవా దేవా దేవాది దేవుడవు నిత్యం శోధించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను నిత్యం శోధించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. ఓకే, రెండో పాట. బంగారం అడగలేదు, వజ్రాలను అడగలేదు, హృదయాన్ని అడిగాడు ప్రభు. మన దగ్గర బంగారం వజ్రాలు అన్ని అడగడు, మన హృదయాన్ని ప్రభు అడుగుతాడు. ఈ ప్రత్యేకమైన పాటని మన పేరు పాడతారు. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసావయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. నా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులుగా మమ్మలను చేయ దారిద్ర్యమందావయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా.
ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్ర్యముందావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం పంచావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం పంచావయ్యా నా 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 బంగారం అడగలేదు వజ్రాన్ని అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా బంగారం అడగలేదు వజ్రాన్ని అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా మనుషులను చేసావయ్యా ఈ లోకాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా ఈ లోకాన్ని ఇచ్చావయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పాప పిల్లలది యాక్షన్ సాంగ్ చక్కని బాలుడమ్మ రా. ఈ సెంటర్లోనే రావాలి సగం ముందుకి సగం వెనక్కి ఎందుకు ఇదేంటి ఇది ఎక్కడ పెట్టావు
Christmas, Happy Christmas, Christmas, Merry Christmas, Christmas, Happy Christmas, Christmas, Merry Christmas, Christmas, నా యేసుని జన్మదినమే యూదుల రాజుగా జన్మించెనే పశుల తొట్టిలో పండబెట్టెనే సంతోషం సంబరం రాజులకు రాజు పుట్టెను ఆనందం మనకు దినం ఇక వచ్చెను సంతోషం సంబరం రాజులకు రాజు పుట్టెను ఆనందం మనకు దినం ఇక ఇమ్మానుయేలు వచ్చెను క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ సంతోషమే నా యేసుని జన్మదినమే యూదుల రాజుగా జన్మించెనే పశుల తొట్టిలో పండబెట్టెనే
గొల్లలు దర్శించి పూజించిరి, విలువైన కానుకలను అర్పించి ప్రణమిల్లిరి. గొల్లలు జ్ఞానులు దర్శించి పూజించిరి, విలువైన కానుకలను అర్పించి ప్రణమిల్లిరి. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ ఆనందం సంతోషమే, నా యేసుని జన్మదినమే. యూదుల రాజుగా జన్మించెనే, పశుల తొట్టిలో పరుండబెట్టెరే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇమ్మానుయేలు యేసుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇమ్మానుయేలు యేసుడు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ ఆనందం సంతోషమే, నా యేసుని జన్మదినమే. యూదుల రాజుగా జన్మించెనే, పశుల తొట్టిలో పరుండబెట్టెనే. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ ఆనందం సంతోషమే, నా యేసుని జన్మదినమే. యూదుల రాజుగా జన్మించెనే, పశుల తొట్టిలో పరుండబెట్టెనే. నేను ఇస్తా. జగమంతా పండుగాయను, సర్వలోకానికి సందడాయను. జగమంతా పండుగాయను, సర్వలోకానికి సందడాయను. చీకు చింత వీడిపోయి చీకటంతా తొలగిపోయి, చీకు చింత వీడిపోయి చీకటంతా తొలగిపోయి, దివ్యకాంతేశ్వరకతో ఉల్లాసమే ఉత్సాహమే, జగమంతా జయోత్సాహమే. ఉల్లాసమే ఉత్సాహమే, జగమంతా జయోత్సాహమే. చెట్టెక్కిన లంచగొండి దక్కయ్యా, పాపముతో నిండి ఉండగా యేసు అడుగు పెట్టెను, ఆ ఇంటిలో రక్షణ కాంతులే విరజిల్లెను.
అడుగు పెట్టెను ఆ ఇంటిలో రక్షణ కాంతులే విరజిల్లేను. చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, నవ్య కాంతుల శైలుల దివ్య కాంతుడే సురాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే, ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. గెరాసేను జనములలో కొందరు రోగాలు దెయ్యాలతో బాధనందగా యేసు అడుగు పెట్టెను ఆ ఊరిలో, విడుదల కాంతులే ప్రకాశించెను. యేసు అడుగు పెట్టెను ఆ ఊరిలో, విడుదల కాంతులే ప్రకాశించెను. చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, నవ్య కాంతులకు శైలుల దివ్య కాంతుడే సురాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే, ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. క్రీస్తు మాయయాయిరు కూతురు వేదన రోదన కన్నీటిలో యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో, జీవపు కాంతులే ప్రజ్వరిల్లెను. యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో, జీవపు కాంతులే ప్రజ్వరిల్లెను. చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, నవ్య కాంతులకు శైలుల దివ్య కాంతుడే సురాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే, ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. వేదనతో నలిగిపోవచ్చున్నావా యేసు నీ కొరకై ఉదయించెను, లెమ్ము తేజరిల్లుము నీ ఇంటికి వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము నీ ఇంటికి వెలుగు వచ్చి ఉన్నది. చీకు చింత వీడిపోయి చీకటంతా తొలగిపోయి, చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, నవ్య కాంతులే శైలుల దివ్య కాంతుడే సురాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే, ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, జగమంతా పండుగాయను సర్వలోకానికి సందడాయను, జగమంతా పండుగాయను సర్వలోకానికి సందడాయను. చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, నవ్య కాంతులక శైలుల దివ్య కాంతుడే సురాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే, ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే, ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. పిల్లలు వారి ప్రత్యేకమైన పాటని జగమంతా సంబరమే
సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే ఆకాశమంతా పట్టానోడు పసిబాలుడిగా పుట్టినాడు ఆకాశమంతా పట్టానోడు బాలుడిగా పుట్టినాడు నిన్ను నన్ను చేరవచ్చే యేసునాథుడు రండి 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 సందడి చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య పుట్టాడండి జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే చూపులకు చక్కానుడే సుందరుడే ఆసామి బంగారు సామ్రాణి బోళమునిచ్చి వచ్చామే చూపులకు చక్కానుడు సుందరుడే ఆసామి బంగారు సామ్రాణి బోళములిచ్చి వచ్చామే ఓయ్ 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 తందానానే తందునానేనా 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 జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే దూతనే చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మ వార్తలు మేము విన్నామే దూతనే చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మ వార్తలు మేము విన్నామే నశించిపోయే మనల్ని రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేము చేరామే నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానం చేస్తూ బెత్లెహేము చేరామే ఓయ్ 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 తందానానే తందునానేనా 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 జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే ఆకాశమంతా పట్టానోడు పసిబాలుడిగా పుట్టినాడు ఆకాశమంతా పట్టానోడు బాలుడిగా పుట్టినాడు నిన్ను నన్ను చేరవచ్చే యేసునాథుడు రండి 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 సందడి చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య పుట్టాడండి జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే హ్యాపీ క్రిస్మస్.
Christmas. H-A-P-P-Y Happy Christmas. M-E-R-R-Y Merry Christmas. పాపమును మోసే గొర్రె పిల్లగా నింగిని విడచి నేలకొచ్చెగా పరలోకానికి దారి చూపగా పసిబాలుడై ఇలా జన్మించేగా అది ఏ క్రిస్మస్ అదిరే క్రిస్మస్ అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అది ఏ క్రిస్మస్ అదిరే క్రిస్మస్ అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ H-A-P-P-Y Happy Christmas. M-D-R-R-Y Merry Christmas. H-A-P-P-Y Happy Christmas. M-E-R-R-Y Merry Christmas. రక్షణ మనకు ఉచితముగా రక్షకుడేసుడు బహుమానముగా రక్షణ మనకు ఉచితముగా రక్షకుడేసుడు బహుమానముగా పాపికి బదులుగా బలి అర్పణగా పంపెను తండ్రి తన బాధ్యతగా పాపికి బదులుగా బలి అర్పణగా పంపెను తండ్రి తన బాధ్యతగా అది ఏ క్రిస్మస్ అదిరే క్రిస్మస్ అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అది ఏ క్రిస్మస్ అదిరే క్రిస్మస్ అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ H-A-P-P-Y Happy Christmas. M-E-R-R-Y Merry Christmas. H-A-P-P-Y Happy Christmas. M-E-R-R-Y Merry Christmas. రక్షణ పొందుము త్వరితముగా నిన్ను రక్షింప తండ్రి తప్పించెనుగా రక్షణ పొందుము త్వరితముగా నిన్ను రక్షింప తండ్రి తప్పించెనుగా తనయునిగా తనువును త్యాగమిచ్చెగా తన రాజ్యమునివ్వ ఘన స్వాస్యముగా తనయునిగా తనువును త్యాగమిచ్చెగా తన రాజ్యమునివ్వ ఘన స్వాస్యముగా అది ఏ క్రిస్మస్ అదిరే క్రిస్మస్ అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అది ఏ క్రిస్మస్ అదిరే క్రిస్మస్ అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ H-A-P-P-Y Happy Christmas. M-E-R-R-Y Merry Christmas. H-A-P-P-Y Happy Christmas. M-E-R-R-Y Merry Christmas. పాపమును మోసే గొర్రె పిల్లగా నింగిని విడచి నేలకొచ్చెగా పరలోకానికి దారి చూపగా పసిబాలుడై ఇలా జన్మించేగా అది ఏ క్రిస్మస్ అదిరే క్రిస్మస్ అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అది ఏ క్రిస్మస్ అదిరే క్రిస్మస్ అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ H-A-P-P-Y Happy Christmas. M-E-R-R-Y Merry Christmas. H-A-P-P-Y Happy Christmas. M-E-R-R-Y Merry Christmas. P-P-Y Happy Christmas. M-E-R-R-Y Merry Christmas. Right. Next, పిల్లలు ఒక యాక్షన్ సాంగ్.
తొట్టెలో పరుండబెట్టెనే Merry Christmas.
భూమి మీద సమాధానం అని ఆ గొర్రెల కాపుల దగ్గర వాటి పాడిన పాట ఈ బిడ్డలు మనకి జ్ఞాపకం చేశారు. ఇంకొక పాట గన్లో నుండి బిడ్డలు సరళ ప్రత్యేక పాట ఒకటి పాడుతుంది. తర్వాత దేవుని వాక్యం విందాం. బాయ్. అది పుట్టెను హల్లెలూయా క్రీస్తు 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 పుట్టెను హల్లెలూయా పరమదైవమే మనిషి రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమే దిగి వచ్చెను ఈ లోకమే ఆకారరహితుడు ఆత్మస్వరూపుడు శరీరము ధరించెను సర్వాధికారుడు బలాఢ్యధీరుడు దీనత్వమును వరించెను వైభవమును విడిచెను దాసునిగను మారెను వైభవమును విడిచెను దాసునిగను మారెను దీవెన భువికి తెచ్చెను ముక్తి బాటగా పరమదైవమే మనిషి రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమే దిగి వచ్చెను ఈ లోకమే అనాది వాక్యమే కృపాసి సమితమై ధరపై కాలు మోపెను అనీతి తేజమే నరావతారమై శిశువై జననమాయెను పాపి జతను కోరెను రిక్తుడు తానాయెను పాపి జతను కోరెను రిక్తుడు తానాయెను భూలోకమును చేరెను యేసురాజుగా పరమదైవమే మనిషి రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమే దిగి వచ్చెను ఈ లోకమే నిత్యుడు తండ్రి అయి విమోచనార్థమై కుమారుడై జనించెను సత్య స్వరూపి అయి రక్షణ ధ్యేయమై రాజ్యముని భరించెను మధ్య గోడ కూర్చెను సంధిని సమకూర్చెను మధ్య గోడ కూర్చెను సంధిని సమకూర్చెను సఖ్యత నిలుపవచ్చెను శాంతి దూతగా పరమదైవమే మనిషి రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమే దిగి వచ్చెను ఈ లోకమే క్రీస్తు పుట్టెను హల్లెలూయా క్రీస్తు పుట్టెను హల్లెలూయా క్రీస్తు పుట్టెను హల్లెలూయా క్రీస్తు పుట్టెను హల్లెలూయా క్రీస్తు పుట్టెను హల్లెలూయా
క్రీస్తు పుట్టెను హల్లెలూయా. పరమదైవమే మనిషి రూపమై ఉదయించెను నా కోసమే. అమర జీవమే నరుల కోసమే దిగి వచ్చెను ఈ లోకమే. భాగ్యం. కాబట్టి ప్రభు ఇచ్చిన ఈ భాగ్యాన్ని ప్రభుని గణపరచడానికి వాడుకుందాం. ఇప్పటి వరకు మన పిల్లలు ప్రత్యేకమైనటువంటి పాటలు వినిపించారు. అలాగే పరలోకంలో ఉన్న ఆనందాన్ని లోకరక్షకుడు జన్మించినట్లుగా దూతలు తెలియజేసినట్లుగా ఈ పాటల్లో ప్రభు యేసు పుట్టిన దినం ఘనమైన పర్వదినం అని వారి పాటల ద్వారా తెలియజేశారు. చిన్న దేవుని వాక్యం ధ్యానం చేసుకున్న తర్వాత చివరి కార్యక్రమానికి వెళదాం. మరొకసారి గండూరు ప్రియులకు సంఘ బిడ్డలందరికీ వచ్చిన వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని వాక్యానికి వెళదాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మిమ్మల్ని మీరే ఈ దిన సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. ఇప్పటి వరకు నాయన బిడ్డలు పెద్దలు ఆయా విధాలుగా వారి వారి పాటల ద్వారా, యాక్షన్స్ ద్వారా, ఆ పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించారు. మేమందరం ఈ ఆనందంలో పాలు పొందుటకు దయ చూపారు. మీకు స్తోత్రం తండ్రి. అలాగే లైవ్లో కూడా నీ వాక్కులు వెళుతున్నాయి. వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ ఆనందము ఒక ప్రాంతానికి, ఒక స్థలానికి, ఒక వ్యక్తికి చెందింది కాదు, ఒక కులానికి చెందింది కాదు. సర్వ మానవాళి కొరకు మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి. సర్వ మానవాళి పాప పరిహారార్థమై మీరే మీ ప్రాణాన్ని మా కొరకు బలియాగముగా ఇవ్వటానికి వచ్చారు. మీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. ఈ ప్రేమమైన ప్రేమను అందుకొని అనేకులకి ఈ ప్రేమను పంచువారిగా మమ్మల్ని మీరు చేయండి. ఏదైనా ప్రత్యేకంగా ఈ వాక్కుల ద్వారా మాతో మాట్లాడండి. మిమ్మల్ని మీరు ఏదైనా సేవ ద్వారా మీ నామాన్ని మయపరచుకోండి. ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, అలరాత్మ, ప్రతి విధమైన దురాత్మ క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను. మీరే మాకు సహాయం చేసి నడిపించమని, అయోగ్య మేసిలో చోట నన్ను దాచి నాకు బిడ్డలకు కావాల్సిన వాక్కులు దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తుంటే దేవుని దూత రక్షకుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత కన్య అయిన మరియకు ప్రదానము చేయబడిన యోసేపు, ఈ కుటుంబంలో రక్షకుడు జన్మ కర్మ పాపము లేని దేవుడు మరియ గర్భంలో ఉద్భవించాడు. ఆయన చెప్పినట్లుగా నజరేతు ఉన్న వీరు బెత్లెహేములో పుడతారు అని ప్రవక్తలు ప్రవచించినట్లుగానే ప్రవక్తల ప్రవచనార్థం గలిలయలో నజరేతు అనే ఊరిలో ఉన్నటువంటి యోసేపు యూదయ దేశపు బెత్లెహేములో జన్మించాలి అని ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది. మీకా 5వ అధ్యాయము 2వ వచనములో యేసు ప్రభు పుట్టక ముందే 500 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఈ ప్రవక్త ప్రవచించాడు. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామం అయిన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దావీదు వంశము నుండి, యోదా గోత్రము నుండి లోకరక్షకుడు రావాలి అన్నది దేవుని వాక్యము. ఆ విధముగా కైసర ఐగుస్తు వలన ప్రజాసంఖ్య రాయపడాలి అని, ఎవరి ప్రాంతానికి వారు వెళ్ళాలి అని కబురు ఎప్పుడైతే వచ్చిందో, రోమా చక్రవర్తి ఇచ్చిన కబురు మేరకు వీరు యూదయ దేశంలో బెత్లెహేములో వారి పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ప్రదానం చేయబడిన నిండు గర్భవతిని మరియను తీసుకొని
యూదా దేశ బెత్లెహేముకి యోసేపు వెళ్ళటము, అక్కడ ప్రసవ దినాలు నిండడం వలన బహు పేదలు కాబట్టి, కడు పేదలు, అంత వారికి విలువైన ఇల్లు ఆ ప్రాంతం లేదు కాబట్టి అక్కడే ప్రసవేదనతో ఉన్నటువంటి తన భార్యను సత్రం దగ్గర తీసుకువెళ్ళటము, అప్పటికే సత్రమంతా ప్రజలతో నిండి ఉండటం వలన ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు జనాభా లెక్కల కొరకు జనసంఖ్య రాయించుకోవడం కోసం, ప్రజల సంఖ్య రాయించుకోవడం కోసం వచ్చినందున స్థలం లేక వేదన తట్టుకోలేనటువంటి పరిస్థితులలో పశువుల తొట్టెలో ఆ బిడ్డకి జన్మనిచ్చి ఆ చిన్న బిడ్డని పొత్తిగుడ్డల్లో చుట్టి ఉంచారు. ఆ సమయంలో లోకరక్షకుడు పరమ భాగ్యాన్ని విడిచి నరావతరికి లోకానికి వచ్చిన రక్షకుడు ఆయన కడు పేదలను కూడా రక్షించాలి అన్న ఉద్దేశంతోనే యేసుప్రభు దేవాది దేవుడు ధనవంతునిలో పుట్టొచ్చు, ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టొచ్చు. అలా పుడితే పేదలకి ఆయన దర్శించే భాగ్యం ఉండదు. కాబట్టి ఈ క్రైస్తవ్యము ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందింది కాదు, ప్రజలందరికీ చెందినటువంటిది. యేసు పుట్టుక ప్రతి ఒక్కరికి చెందింది. కాబట్టి ఆ వర్తమానము మొట్టమొదట యేసై పుట్టిన తర్వాత పరలోకం నుండి దూతలు వచ్చి అందరికీ కబురు అందించేది. మొట్టమొదటి ఇచ్చిన కబురు ఎవరికంటే గొర్రెల కాపర్లకి. గొర్రెల కాపర్లకి ఎందుకు దేవుడు ఆయన దూతను పంపి మొదటి వర్తమానం వారికి అందించారు. గొర్రెల కాపర్లకి ఎందుకు దేవుడు మొదటి వర్తమానం అందించారు అంటే, మొట్టమొదట హేబేల్ ఎవరు? గొర్రెల కాపరి. బైబిల్లో మొట్టమొదటి ఆది తల్లిదండ్రులు వారికి జన్మించిన కుమారుడు హేబేల్, రెండవ వాడు గొర్రెల కాపరి. హృదయమంతతో ప్రభువుని స్తుతించి ఆయనకి బలి అర్పణ అర్పించాడు. ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. మొదటిగా గొర్రెల కాపరి విలువైన అర్పణ దేవుడికి ఇచ్చాడు. ఈ గొర్రెలు దేవుడికి ఇష్టమైనవి అని ఆశించినటువంటి అక్కడ నుండి ఆ ప్రజలు గొర్రెలు కాయటం అలవాటు చేసుకున్నారు. అబ్రహాము, యాకోబు, అలాగే ఇస్సాకు, ఈ బిడ్డలు, ఆ తర్వాత మోషే గొర్రెలు కాస్తూ ఉండగా దేవుడే ఆయనని పిలిచాడు అని దేవుని వాక్యం చెప్తుంది. గొర్రెలు కాస్తూ ఉన్న మోషేని దేవుడు పిలిచి ఆయన సేవకుడుగా ప్రభు ఎన్నుకున్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఆది కాండము 13వ అధ్యాయం 5వ వచనంలో గొర్రెలు కాచే దావీదు, అబ్రహాము చాలా గొర్రెల మందలు ఉన్నట్టుగా, పశువుల మందలు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. అలాగే ఇస్సాకుకి, యాకోబు కూడా గొర్రెల మందలు ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. గొర్రెలు కాస్తూ ఉన్న మోషేని దేవుడే పిలిచినట్లుగా వాక్యం చెప్తుంది. గొర్రెల కాపరుల జీవితాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరి అని వాక్యం చెప్తుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి యేసు ప్రభు ఆయన గొర్రెల కాపరిగా, ప్రజలను ఆయన బిడ్డలుగా, గొర్రెలుగా దేవుని వాక్యం పోల్చింది. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో మొదటి నుండి చివరి వరకు మనం చదువుకుంటే చివరి వచనంలో గొర్రెలైన మీరు నా ప్రజలు అంటాడు. ఒక కాపరి లేకుండా గొర్రెలు వెళ్తాయా? వెళ్ళవు. గొర్రెలు కాపరితోనే వెళ్తాయి. గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. మేకలను ఇట్లా పడితే వెళ్తాయి, కానీ గొర్రెలకు కాపరి ఖచ్చితంగా ఉండాలి. కాపరి లేకుండా గొర్రెలు ఎన్నడూ ఎక్కడికి వెళ్ళవు. రెండు, గొర్రెలన్నీ మందగా వెళుతూ ఉంటాయి. గొర్రెలు ఏకత్వం ఉంటుంది. గొర్రెలు సాధు స్వభావం కలిగి ఉంటాయి. గొర్రెలు క్రమము కలిగిన జీవితం కలిగి ఉంటాయి. ఒకటి దూకిందంటే అన్ని అలాగే దూకుతాయి. ఒక దారిలో వెళ్ళి అంటే అన్ని అదే దారిలో వెళుతూ ఉంటాయి. క్రమమైన జీవితము కలిగినది. ఒక క్రైస్తవుడు కూడా అలా ఉండాలి. గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడతాయి. కాపరి చెప్పినట్టుగా నడుస్తాయి. కాపరినే వెంబడిస్తాయి. వేరే ఎవరిని గొర్రెలు వెంబడించవు. ఆ కాపరి గొర్రెలకు బాగా గుర్తు. నిజమైన దేవుని బిడ్డలు ప్రభు ఆయన గొర్రెలుగా పోల్చాడు. ఒక గొర్రెల కాపరి గొర్రెలు ఎలా ప్రేమించాడో, గొర్రెలు తన కాపరిని ఎలా గుర్తుపెట్టి వెంబడిస్తాయో, అలాగే యేసయ్యను నమ్మిన వారు కూడా యేసయ్యను అలా వెంబడించాలి. అలాగే నిజమైన స్వరం ఏంటి, దేవుని వాక్యం యొక్క స్వరం ఏంటి, నిజమైన దేవుని వాక్యం ఏంటి, ఆ గొర్రెలు గుర్తుపడతాయి. ఎవరు పడితే వారి స్వరాన్ని నిజమైన గొర్రెలు గుర్తుపట్టవు. దేవుడు నడిచే మనము
నిజమైన దేవుని వాక్యం ఏంటి, నిజమైన దేవుని బిడ్డలు ఎవరు, నిజమైన స్వరం ఏంటి, దేవుడి స్వరం ఏంటి అన్నది గుర్తుపట్టేవారిగా ఉండాలి. ప్రియులారా, అలాగా గొర్రెల కాపర్లకి దేవుడు ఎందుకు ఆయన వాక్యం మొదట అందించాడు అంటే, వారు చూస్తూ ఉంటే భౌతికంగా చాలా పేదరికంలో ఉండేవారు. వారి వస్త్రాలు చూసినా శుభ్రత అనేది వారిలో సరిగా ఉండదు. సరైన వస్త్రాలు వారికి ఉండవు. భౌతికంగా కడు పేదలుగా ఉంటూ ఉంటారు. రెండు, ఇంకా భౌతికంగా చూసామో అలాగే ఆర్థికంగా చూసినా ఆ పరిస్థితులు చాలా కష్టంగా ఉంటుంది. గొర్రెలు మేపి అవి పెంచి అమ్ముకుంటేనే ఆ జీవనం సాగుతూ ఉంటది. మూడవది ఆధ్యాత్మికం. ఒకటి భౌతికము, రెండు ఆర్థికము, మూడు ఆధ్యాత్మికం. వీరు శుభ్రత ఉండదు కాబట్టి దేవుడి మందిరానికి వీరు రావటానికి అనుమతించేవారు కాదు. దేవుడి మందిరము పరిశుద్ధ దేవాలయం అని ఉంటుంది. చర్చికి వచ్చేవారు, ఏదైనా గుడ్లకి వెళ్ళే వాళ్ళు చూడండి, శుభ్రంగా కాళ్ళు కడుక్కొని, మసీదుకి వెళితే కాళ్ళు శుభ్రంగా కడుగుతారు, చేతులు కూడా గోర్లన్నీ మురికంతా శుభ్రంగా కడుక్కొని అప్పుడు దేవుడి మందిరానికి వెళ్తారు. ఎందుకంటే ఈ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన దేవుడు కాబట్టి పరిశుద్ధంగా ఆచరించాలి. వీరు శుభ్రంగా ఉండరు, వీరి పరిస్థితులు చాలా కడుపేదగా ఉంటాయి కాబట్టి దేవుడి మందిరానికి వీరు అనుమతించబడలేదు. ఎక్కడో బయట ఉండేవారు, దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆరాధించాలని ఆశ ఉండేది, కానీ వారి యొక్క పరిస్థితులను బట్టి దేవుడి మందిరానికి రాలేనటువంటి పరిస్థితి. కానీ 12 సంవత్సరాలు అప్పటికే ప్రతి యూదుడు ధర్మశాస్త్రం తెలుసుకోవాలి, బైబిల్ తెలుసు, కానీ ప్రభుని ఆరాధించాలంటే చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే వారి పేదరికాన్ని బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారి అశుభ్రతను బట్టి, వారికి ఉన్న స్థితిగతులను బట్టి దేవుడి మందిరంలోనికి రాలేకపోయేవారు. కాబట్టి ప్రభువు మొట్టమొదట ఇటువంటి వారు నా దగ్గరికి రావాలి, అన్ని ఉన్న వాళ్ళు కాదు, కడు పేదలు నాకు కావాలి అని మొట్టమొదట దేవుడే ఆయన దూతలను పంపించి, ఎక్కడో పొలంలో గొర్రెలు కాచుకునేవారు, రాత్రి వేళ చలి, భయంకర పరిస్థితులలో క్రూర జంతువులు ఉంటాయి, విషమురుగులు ఉంటాయి, విషపాములు ఉంటాయి, అన్ని పరిస్థితులలో కూడా గొర్రెలు ఎక్కడో పొలాల్లో పెట్టి ఇళ్ళన్నీ విడిచిపెట్టేసుకొని ఆ పొలాల్లో గొర్రెలతోనే ఉంటూ ఉండేవారు గొర్రెల కాపర్లు. ఇటువంటి పేదలైన వీరిని ఆ దినాలలో రోమా ప్రభుత్వం వల్ల చాలా భయం ఉండేది. ఎక్కడో పొలాల్లో గొర్రెలు కాసుకుంటూ ఉంటే రోమా సైన్యం, రోమా ప్రభుత్వంలో ఉన్న అధికారులు వచ్చి ఆ గొర్రెల మంద మీద పడి వారికి కావాల్సిన గొర్రెలన్నీ ఎత్తుకుపోయేవారు. ఎవరైనా అడ్డం పడితే వాడిని చంపేసేవారు. కాబట్టి రోమా ప్రభుత్వం అన్న, సైన్యం అన్న గొర్రెల కాపర్లకి ఏంటి భయం. కాబట్టి గొర్రెలు కాచుకుంటూ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని నడిచేవారు, బ్రతికేవారు. ప్రభుత్వం, రోమ సైన్యము, రోమ ప్రభుత్వము అధికారులు వచ్చారంటే ఆ గొర్రెలన్నీ ఎత్తుకెళ్ళిపోయేవారు. వారు అమ్ముకునే వాళ్ళు లేక తినేసేవారు. ఇటువంటి పరిస్థితులలో మెస్సియా వస్తాడు, మా కష్టాలు తీరతాయి అని మెస్సియా కొరకు గొర్రెల కాపర్లు ఎదురు చూస్తూ ఉండేవారు. ప్రభువా ఎప్పుడు వస్తావయ్యా, మా బాధలను ఎలా విడిపిస్తావయ్యా అని మెస్సియా కొరకు ఈ గొర్రెల కాపర్లు, యూదులు ఎదురు చూస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో ప్రకాశమానమైన దేవదూత ఎక్కడికి వచ్చారు? ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చేసారు. ఎప్పుడైతే ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి దూత వచ్చారో గొర్రెల కాపర్లు ఏం చేశారట? భయపడిపోయారు. ఏంటి? భయపడిపోయారు. భయం అనేది ప్రభు ఇచ్చాడా? భయం అనేది ప్రభు సృష్టించాడా? ఆదాముని దేవుడు ఆయన పోలికతో చేశాడు. అలాగే ఇక్కడ ఈ వాక్యం చూస్తుంటే ప్రకాశమానమైన వెలుగు వాడి మధ్యకు వచ్చింది. మహా సంతోషకరమైన సువర్తమానము వారి దగ్గరకు వచ్చింది. అలాగే 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమకరమైన శరీరము ఆదాముకు ఉండేది. దేవుడు మహిమాన్వితుడు, అంటే తేజోమయుడు, ప్రకాశమానమైన వెలుగు కలిగిన దేవుడు. ఈ దేవుడు దేవుడితో ఉన్నప్పుడు, పాపము లేనప్పుడు అదే వెలుగులో ఆదాము ఉన్నాడు. యేసు ప్రభువుతో ఉన్నంత వరకు, దేవుడితో ఉన్నంత వరకు, దేవుడి మాట విన్నంత వరకు, ముందుకు జరగండి అమ్మా, దేవుడి మాట విన్నంత వరకు ఆదాముకు భయం అనేది ఉందా? లేదు.
దేవుని మాట విన్నంత వరకు భయం అనేది ఆదాముకు లేదు. దేవునితో ఉన్నంత వరకు ఆదాము దేవుని దూత వలె ఉన్నాడు. ప్రకాశమానమైన ముఖముతో ఉన్నాడు ఆదామవలో. దేవుని మాట విన్నంత వరకు దేవుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉండేవారు. దేవుని వెలుగుతో ఆదామవలో నిండి ఉన్నారు. 2, భయం అనేది వాళ్ళకి తెలియదు. దేవుని మహిమతో ఉన్నారు, భయం అనేది వీళ్ళకి తెలియదు. దేవదూతల వలె ఉన్నారు. ఇటువంటిది ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని, తినొద్దన్న పని తిన్నాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, పాపము చేశాడో, పాపము చేసిన ఆదాములో మొట్టమొదట దేవుని ప్రకాశత మహిమ పోయింది. దేవుని మహిమ పోయింది. దేవుని వాక్యంలో నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో, నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో సీనాయి పర్వతం అంతా కూడా ఎలా ఉందట? దేవుడి యెహోవా మహిమతో ఆ పర్వతం అంతా నిండిపోయింది. దేవుడు ఆ పర్వతం మీదకి వచ్చి, మోషే నువ్వురా, ఈ 10 ఆజ్ఞలు నేను మీకు ఇస్తాను, నువ్వు నా పర్వతం మీదకి రావాలని చెప్పి ప్రభు దిగొస్తే ఆ పర్వతం అంతా కూడా ప్రకాశమానమైన వెలుగుతో ఉంటే ఇశ్రాయేలు చూడలేకపోయారు ఆ వెలుగుని. అయ్యా మేము రాలేమయ్యా మోషే గారు, మీరు వెళ్ళండి, ఆ వెలుగు చూస్తుంటే మా కళ్ళు పోతున్నాయి అన్నారు. ఇలాంటి ప్రకాశమానమైన మిట్లో ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ప్రకాశమానమైన ముఖాన్ని, వెలుగును పోగొట్టుకున్నారు. 2, భయము అంటే తెలియని వీరికి భయం వచ్చింది. 3, దూతలలో ఉండవలసిన వారు సాతాను యొక్క రూపంలోకి వచ్చేశారు. చూడండి, రూపాన్ని పోగొట్టుకున్నారు, దేవుని మహిమని ప్రకాశతను పోగొట్టుకున్నారు, భయముతో సిగ్గుతో ఉండిపోయారు. ప్రభు పిలుస్తుంటే దేవుని యెహోవా ఆదామును పిలిచి, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటుంటే ఏమంటాడు? ఆయనకు అతడు 10వ వచనము, ఆదికాండము 3వ అధ్యాయం, తోటలో నేను నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నాను అన్నాడండి. దిగంబరిగా ఉన్నాను, పాపము లేనంత వరకు ప్రకాశంతో ఉన్నాడు, భయం లేకుండా ఉన్నాడు, సిగ్గు అంటే తెలియదు. దేవుని దూత వలె ప్రకాశమానంగా ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇటువంటి పరిస్థితులలో మొట్టమొదట దేవుని దూత గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమై భయపడిపోతున్నటువంటి దూతలతో, భయపడద్దు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. భయపడిపోతున్నటువంటి వారికి మొట్టమొదటి దూత సువర్తమానం ఇచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి సమయంలో దేని విషయమై నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు, ఏ సమస్యల వల్ల నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాడి వరకు భయము. ఒక తల్లి ప్రార్థన చేస్తూ ప్రార్థనకు వచ్చి అడుగుతుందయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. మొదటి బిడ్డకు జన్మించాను, ఆ బిడ్డకి నా పాలు ఒక చుక్క కూడా పడలేదు, పాల ప్యాకెట్ కొనే స్తోమత నాకు లేక ఆ గేదె పాలు తీసుకొచ్చాము, ఏమైందో ఆ బిడ్డ కొన్ని రోజులకు చనిపోయాడయ్యా, నెక్స్ట్ మరలా గర్భవతులయ్యాను, నాకు పాలు పడేటట్టుగా ప్రార్థన చేయండి అని అడుగుతుందండి. ఏముంది ఆమెలో? భయం ఉంది. ఇప్పటికి ఒక బిడ్డను పోగొట్టుకున్నాను, ఇక్కడ ఈసారైనా నా బిడ్డను మంచిగా పెంచుకోవాలి. పిల్లల చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు భయముతో నిండిపోయారు. ప్రయాణం చేస్తుంటే క్షేమంగా వెళ్ళగలనా, పొలానికి వెళుతున్నాను క్షేమంగా వెళ్ళి పని చేసుకోగలనా, ఎలాగా ఎంతమంది రకరకాల భయాలతో నిండిపోయారు. ఒక యవనస్తురాలు వచ్చి అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగింది. ఏంటమ్మా అంటే, నువ్వు నల్లదానివి, నీకెవరు పిల్లనిస్తారు, ఎంత కట్నం ఇచ్చినా నేను చేసుకున్నాడు ఎవరుంటాడు అని అందరూ అంటున్నారయ్యా. మా నాన్నగారికి నేను చెప్పాను, నాన్నగారు చిన్నప్పుడే నా గొంతు నిలిపి చంపేయకూడదా, నన్ను బట్టి మీరు ఇంత బాధపడుతున్నారు, చిన్నప్పుడే నేను చనిపోతే బాగుండేది కదా, మీకు భారంగానే ఉన్నాను, నా పరిస్థితి ఇలాగే ఉంది, రకరకాల మాటలు వింటుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది అని ఆ సహోదరి వచ్చి దేవుని సేవకుడిగా నా దగ్గరకు ఏడుస్తుంది.
ఇది నా పరిస్థితి, అందరూ ఇలా అంటున్నారు, నమ్మకానివి నిన్నోడు చేసుకుంటాడు అంటున్నారు. మా తల్లిదండ్రులు నా విషయమై బాధపడుతున్నారు. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. నీకు ఇచ్చిన అందం దేవుడు ఎవరికి ఇచ్చాడమ్మా? దేవుడు నమ్మావు, ప్రభు నిన్ను చూచుకుంటాడు అని ఆ బిడ్డకు నేను చెప్పి ప్రార్థన చేశాను. ప్రభు ఈ బిడ్డలో ఉన్న వేదన, ఈ భయము, ఈ కష్టము, ఈ కలవరం తీసివేయి. నిన్ను నమ్మిన వారిని ఎప్పుడూ నువ్వు విడిచిపెట్టవు. మీరే బిడ్డకు సహాయం చేయని ప్రార్థించాను. కొంతకాలం అయిపోయాక నాకు ఫోన్ వచ్చింది. అయ్యా నా మ్యారేజ్ సెటిల్ అయిపోయింది, పలానా టైం మ్యారేజ్ అని చెప్పారు, మీరు నా పెళ్లి చేయడానికి మీరు రావాలి అని చెప్పింది. కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయాను, చాలా దూరం ఉన్నాను, వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత భర్తను తీసుకొని ఆ సహోదరి వచ్చింది. ఎలా ఉన్నావు చెప్పు, ఇప్పుడు చెప్పమ్మా అన్నాను. ఎలాగ పట్టు దండం పెట్టి ఏడ్చేస్తుంది. మా నాన్నగారు ఈ పరిస్థితులు చూచాక నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మీరు వాక్యం విన్నాక నా సమస్య మీకు చెప్పాను. మా తండ్రికి భారం అయిపోయాను, ప్రజల మాటలు వినలేకపోతున్నాను, నా జీవితం ఇలా భయంతో ఉండిపోయింది, ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నప్పుడు మీరు చెప్పిన వాక్యము నాలో నా ఆత్మహత్య చేసుకోవాలన్న మనసును తీసివేసింది. ఆ తర్వాత సమస్యను మీకు చెప్పినట్టు చేసింది. మీరు చెప్పిన మాటలు నా హృదయంలో చాలా ధైర్యం వచ్చింది. వెళ్ళి ప్రార్థించాను. ప్రభు అద్భుతంగా నా కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు, 2 బిడ్డలను కూడా ఇచ్చాడు. ప్రియులారా వారి కొరకు ప్రార్థించాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి. ప్రభువులోకి వచ్చినప్పుడు భయం నుండి విడుదల. నీ జీవితంలో ఏ సమస్య వల్ల భయం ఉందో నాకు తెలియదు. ఆర్థిక సమస్యలతో ఉన్నావా? అప్పుల బాధలో ఉన్నావా? కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉందా? బిడ్డలో తల్లి మధ్య సమాధానం లేదా? నీ కుటుంబంలో ఇంటి పక్కన వారి వల్ల లేక పొలం పక్కన ఉన్న వారి వల్ల నీకు సమాధానం లేదా? ఏ విధముగా నీకు సమస్యలతో సతమతం అవుతున్నావో నాకు తెలియదు. నీకు వచ్చే జీతము నీ ఖర్చులు బిడ్డల జీవి ఖర్చుకి సరిపోకుండా ఉండిపోయిందా? లేక ఇంటి అద్దె కట్టలేని పరిస్థితికి వచ్చేసావా? ఏ సమస్యతో వచ్చావు? ఎవరు బిడ్డలు చదువులో కాబట్టలేదు అనుకుంటున్నావా? పరీక్షలకు వచ్చేసాను, పరీక్షలో నేను పాస్ అవుతానా లేదు అనుకుంటున్నావా? ఈ సీట్ వస్తుందో రాదో, ఈ ఉద్యోగం వస్తుందో రాదో, ఈ సమస్య తీరుతుందో లేదో, ఈ కష్టాలు తీరుతాయో లేదో, ఏ విధంగా కోర్టులో ఉంది నా సమస్య, ఎంతకాలం పడుతుందో, ఎన్ని రకాల బాధలను ఉన్నావో నాకు తెలియదు. ఈ రాత్రి సమయంలో ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు. భయపడిపోతున్న దూతలకి దేవుని దూత ఇచ్చిన వర్తమానము కొండంత అందించింది, వారి భయముని విడిపించింది. ఈ రాత్రి సమయంలో ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు, ఎలాంటి భయం నీలో ఉందో నాకు తెలియదు. యేసు ప్రభువు నీతో మాట్లాడుతుండగా ఆ భయం నుండి విడిపించే యేసు దగ్గరికి నీవు రా. బైబిల్లో 366 సార్లు భయపడొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2-3 వచనాల్లో వాక్యం చూస్తుంటే ప్రభు చెబుతున్న మాటలు మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చూద్దాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు సొంతము. జలములలో దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటా, నదులలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటా, అవి పొర్లిపారు. అగ్ని మధ్యలో నుండి నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానకు నేను నీకు దేవుడును, నేనే నిన్ను రక్షించేవాడను. అదే ప్రియులారా ప్రభు చెప్తున్న మాటలో భయపడొద్దు. దేని విషయమై భయపడుతున్నావో ఈ సమయంలో ప్రభువు చెప్పు. బిడ్డలు పెరిగారు, ఒక చిన్న స్థలం కొనలేకపోయాను, చిన్న ఇల్లు కొనలేకపోయాను, కొంచెం కూడా నా జీవితంలో ఏది నాకు లేకుండా అయిపోయింది, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, ఒక ప్రక్కన అనారోగ్యంగా ఉన్నాను, లేక మా కుటుంబంలో ఈ వంశంలో ఈ రోగం ఉంది, నాకు వస్తుందేమో. కొంతమంది దాని విషయమై భయపడేవాళ్ళు. లేక ఈ ఏదో మళ్ళీ కరోనా పెరుగుతుందట, ఏమవుతాడో, ఏ భయం నీ జీవితంలో ఉందో యేసు నీతో చెప్తున్నాడు, భయపడద్దు. దూతలు భయపడిపోతూ ఉండగా ప్రభు ఇచ్చే వర్తమానము భయపడద్దు. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏంటంట, ప్రజలందరికీ కలుగు మహా సంతోషము. ప్రియులరా, ఒక పుట్టుక, ఒక ఇంట్లో పిల్లవాడు పుడితే ఆ ఇంటి వారికి వారి బంధువులకి సంబంధించి ఉంటది. ఆ ఊర్లో ఒక ప్రెసిడెంట్ కానీ ఒక పెద్ద ఆ కుటుంబంలో ఫంక్షన్ అయితే ఆ ఊర్లో వాళ్ళకి ఆ బంధువులకి పెట్టొచ్చు. ఇంటికి ఒకళ్ళో లేకపోతే ఇంటికి ఒక కొంతమంది భోజనానికి రండి అనొచ్చు. ఒక పెద్ద నాయకుడు అయితే ఆ ప్రాంతానికి చెంది ఉండొచ్చు.
ఇంకా పెద్ద నాయకుడైతే ఆ రాష్ట్రానికి చెంది ఉండొచ్చు, దేశ నాయకుడైతే ఆ దేశాన్ని వరకే చెంది ఉండొచ్చు. కానీ యేసయ్య పుట్టుక ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చేది. క్రైస్తవ్యములో కులము లేదు, క్రైస్తవ్యము మతము కాదు, క్రైస్తవ్యము ప్రజలందరికీ ఆనందాన్ని ఇచ్చేది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసయ్యని ఎవరు నమ్ముతారో వారి జీవితంలో ఆనందం. యేసయ్య పుట్టుక ప్రజలందరికీ. క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా జరిగే పండుగ. కొన్ని పండుగలు మన దేశంలోనే జరుగుతాయి, కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతాయి. కానీ క్రిస్మస్ యేసు ప్రభు పుట్టిన పండుగ లోకమంతా జరిపే పండుగ. ప్రజలందరికీ కలగబోవు ఏ సంతోషము, మహా సంతోషము. సాతాను బంధకాలలో ఉన్న వారిని విడిపించేవాడు యేసయ్య. కష్టాలలో ఉన్నవారి కష్టాలు తీర్చేవాడు యేసయ్య. బాధలో ఉన్నవారి బాధలను విడిపించేవాడు యేసయ్య. ప్రజలను పాపము నుండి విడిపించి రక్షించేవాడు రక్షకుడు యేసయ్య. ఎంతమంది దేవ శక్తుల చేత పీడించబడేవారు, రకరకాల బాధలతో బాధపడుతున్నవారు యేసయ్య వాక్యం విన్న తర్వాత యేసయ్య అద్భుతంగా వారిని విడిపించాడు. చాలా సంవత్సరాల క్రితము మా అన్నయ్య గారు భయంకరంగా విరేచనాలతో బాధపడుతుండేవాడు. చిన్నవాడిగా ఉండి అన్ని రకాలుగా చేతులకి, కాళ్ళకి, మెడకి నల్ల తాడులు, వెంట్రుకలు, నల్ల వెంట్రుకలు కట్టారు. ఇన్ని మందులు వాడినా బాగా కాలేదు. చాలా అతను మోషన్స్ అలాగ పాడుతూ ఉండేవాడు. ఇట్లా చాలా దూరం గొట్టం కొట్టాడు, కొట్టేసేవాడు. ఏమి చేయని పరిస్థితి. నీరసంగా మూలుగుతలా ఉన్నవాడిని ఒక వృద్ధురాలు చూచి, అమ్మా బంగారు లాంటి పిల్లోడమ్మా, ఎర్రగా చాలా బాగున్నాడమ్మా, ఈ పిల్లవాడు ఇలా అయిపోతే చచ్చిపోతాడమ్మా, యేసయ్యని నమ్ముకోండి, యేసయ్య నీ బిడ్డని కాపాడతాడు. ఇది యేసయ్యని నమ్ముకోండి, యేసయ్య నీ బిడ్డని కాపాడతాడు అని ఒక వృద్ధురాలు యేసయ్య గురించి చెప్తే, అప్పటికి యేసు గురించి విన్న మా తల్లిగారు దేవుని సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని సన్నిధి తీసుకెళ్లి దేవుని సేవకుల దగ్గర పెట్టి ప్రార్థించినప్పుడు అద్భుతముగా ఆ మోషన్స్ నుండి ప్రభు విరేచనాన్ని విడిపించాడు. ఎన్నో దినాలుగా విరేచనాలతో బాధపడుతూ నీరసమైపోయిన వ్యక్తి, విరేచనాలు మనుషుల్ని బహు నీరసం చేస్తాయి. విరేచనాలు పెరిగే కొలది భయంకర నీరసమైపోతారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్న మా సోదరుడిని యేసు ప్రభు అద్భుతంగా విడిపించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. చదువు అంత అబ్బదు అనుకున్నాడు, రా అనమంటే లా అనేది మానేవాడు. మా అమ్మగారు ఎంత గట్టిగా రా అనమంటే లా అనేవాడు. ఇట్టబట్టి ఎత్తి కింద పాడేస్తే ఆ బండకు తగిలి రోలు పక్కన అరుగు ఇదంతా పగిలిపోయింది. రా అనమంటే లా, ఎంత గట్టిగా రా అనమంటే అంత గట్టిగా లా అనేవాడు. వీళ్ళు కొంతమంది రా అనమంటే రాదు కదా, రా అనమంటే లా అన్నాడని ఇట్ట పట్టుకొని ఎత్తి కింద పాడేస్తే ఆ బండ అరుగుకు తగిలి నాపరాయికి ఇదంతా పగిలిపోయింది. అలాంటి వాడు ప్రియులారా MA చదువుకున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తానంటే ప్రభు అన్నాడు, నువ్వు పెద్దవాడివి, ఒక్క పూట కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు, నా పని చేయాలి. లేదా ఆ ఉద్యోగం చేసుకుంటా, ఉద్యోగం చేస్తే నేను నీతో ఉండను అని చెప్పారని ప్రభు పిలుపు అందుకున్న వాడై మంగళగిరిలో దేవుని సేవ చేస్తున్నాడు. ఎంతో మంది యేసయ్య వాక్యం విని రక్షించబడుతున్నారు. దేనికి పనికిరానటువంటి పరిస్థితి, మరణోపాయంలో ఉన్న వ్యక్తి, తల్లి చాలా భయపడిపోయింది. ఆ కుమారుడు విషయమై యేసు ప్రభు ఏం చేశాడండి? రక్షించాడు. నీ జీవితంలో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావో, ఏ సమస్యలతో బాధపడుతున్నావో, నా సమస్యలు ఎవరు తీర్చలేరు, నా భర్తను ఎవరూ మార్చలేరు, నా కుటుంబాన్ని ఎవరూ బాగు చేయలేరు అని అనుకుంటున్నావేమో, భయపడద్దు. ఈ సమయంలో యేసయ్య పుట్టిన దినంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమస్య ఉన్నా భయపడద్దు. నా భయమయ్యా అమ్మ నా భర్తయ్యా, నా భయమయ్యా నా బిడ్డలయ్యా, నా భయమయ్యా మా ఇంటి వాళ్ళయ్యా, ఆస్తి ఏం చేస్తారో, వాళ్ళు ఏం చేస్తారో, అందరూ ఒకటైపోయిన ఒకరిని చేశారు, అది నేను భయపడుతున్నా. ఏ విషయమైనా సరే భయపడమాకు, యేసయ్య నీకు తోడుంటాడు. యేసయ్యకి నీ సమస్యలు చెప్పుకో. నీ గురించి చింతించే దేవుడు ఈ దేవుడు. ఆయనకి నువ్వు సమస్యలు చెబితే ఆ యేసు ప్రభు భయం నుండి విడిపిస్తాడు. ఈ వర్తమానం వినే యొక్క గొర్రెల కాపర్లు శుభవర్తమానం చెప్పారు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూస్తారు అని దూతలు చెప్పి ఒక పాట పాడుతున్నాడు. ఆ పాట పాడుతూ ఉండగా
ఆ పాట విన్నటువంటి గొర్రెల కాపర్లకి ఆనందం ఇంకా పెళ్ళొపికింది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఈ దినాలలో సమాధానం మనుషులు పోగొట్టుకుంటున్నారు. రకరకాల అలవాట్ల వలన, రకరకాల పరిస్థితుల వలన, రకరకాల రోగాల వలన, చెడు స్నేహాల వలన ప్రియులారా సమాధానము ఆరోగ్యము పోగొట్టుకుంటున్నారు. చాలా కాలం క్రితం ఒక సహోదరుడు అలాగా ఆ హాస్పిటల్కి వెళ్తున్నామయ్యా ప్రార్థన చేయండి అన్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా దుఃఖంతో ఉన్నారు. ఏంటి పరిస్థితి అంటే డాక్టర్లు చెప్పారు ఇతనికి క్యాన్సర్ అటాక్ అయ్యింది. ఆ అబ్బాయికి తెలియదు, ఆ తల్లికి టీబీఎం అని చెప్పారు. నాకు ఫోన్ చేసి అయ్యా మీరు పంపించారు ఈ అబ్బాయికి 100% క్యాన్సర్, చిన్నవాడు ఏమవుతాడో అని చెప్పారండి. చెప్పాక ప్రార్థన చేయడం ప్రారంభించాను. తర్వాత వారు టీబీ అని చెప్పి పణిదంలో ఆ టీబీ మందు ట్యాబ్లెట్లు తెచ్చుకోమని రాశారు. తర్వాత ప్రార్థన చేస్తే ఆ వారం రోజులకు వస్తుంది రిపోర్ట్ అన్నారు. దాని కొరకు ప్రార్థన చేస్తాను. అద్భుతకరుడు, నువ్వేమన్నా చేస్తావు ప్రభా, నువ్వు ఎలా సహాయం చేస్తావో నాకు తెలియదు అని ప్రార్థన చేస్తే క్యాన్సర్ 150% క్యాన్సర్ అని నాకు కబురు చెప్పిన వాళ్ళు రిపోర్ట్ ఏమొచ్చిందని చెప్పారు, ఇది టీబీ అని చెప్పారండి. ఇది టీబీ అని చెప్పారు. కొన్ని రోజులే వాడాడు ఆ టాబ్లెట్లు, ఉన్నాడు మన దగ్గర ఇక్కడే. కొన్ని రోజులు వాడాడు ఆ టాబ్లెట్ కూడా, వాడు ఇచ్చిన డోస్ కూడా వాడలేదు. యేసు ప్రభు అద్భుతంగా ఆ సహోదరుని విడిపించాడు. కానీ దుఃఖం ఏంటంటే యేసయ్యలోకి లేకుండా విగ్రహార్థలోనే కొట్టుకులాడుతున్నాడు. ప్రభు ఇచ్చిన ఆనందాన్ని తన జీవితంలో పోగొట్టుకున్నాడు. ప్రియులారా, యేసయ్య రక్షకుడు. నీ జీవితంలో దేని విషయమై భయం ఉందో నాకు తెలియదు. యేసయ్య దగ్గర రా, ఆయన నీ జీవితంలో ప్రతి సమస్యలను విడిపిస్తాడు. యేసయ్య పుట్టుగా ఒక ప్రాంతానికి చెందింది కాదు, ప్రజలందరికీ సంతోషం ఇవ్వడానికి యేసయ్య పుట్టారు. ఆయన పుట్టి జన్మ కర్మ పాపము లేనివాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని ఇచ్చి తన శిలువలో కాచిన రక్తం ద్వారా మనందరికీ రక్షణ ఇవ్వాలి, మనందరినీ పరలోక భాగ్యం పరలోకం చేర్చాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ప్రేమవాడు మనందరినీ ప్రేమించాడు. ప్రజలందరికీ మహా సంతోషాన్ని ఇవ్వాలని యేసయ్య వచ్చాడు. ఈ రాత్రి సమయంలో ఈ సంతోషం నీకు కావాలా? ఈ ఆనందం నీకు కావాలా? ఈ వేదనని విడుదల పొందాలా? అయితే యేసు దగ్గరికి రా. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడేసు నొద్దకు రమ్ము, నేడేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావాలంటే యేసయ్య నమ్ము. యేసయ్య నిన్ను ఏమీ అడగడో, నిలువుదోపిడి అడగడో, ఏదేదో ఇమ్మని అడగట్లేదు. నీ హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు. ప్రతి పాపము చేరేది హృదయంలో. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తే ఆ హృదయాన్ని ప్రభు శుద్ధీకరించి నేను అనేకులు దీవెనిగా చేయగలడు, నీ సమస్యలు తీర్చగలడు. యేసయ్య నమ్మితే ఆయన తప్పక నీకు సహాయం చేసి నిన్ను విడిపించగలడు. యేసయ్య నమ్మాను, నా ప్రభు సహాయం చేశాడు, నా సమస్యలు తీర్చడం వాళ్ళ చేతులు ఎత్తండి. చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి. ప్రియులారా, యేసు ప్రభు లేకపోతే విజయ్ కుమార్ అని నేను ఉండేవాడిని కాదు. ప్రేమమడిన అలాంటి వాడిని రక్షించాడు. అనేకులకు దీవెనిగా ఆయన పని చేయమని పంపించాడు. కాబట్టి మీరు ఎవరైనా సరే యేసయ్యని నమ్ముకోండి. మీకు దండం పెట్టి చెప్తా, యేసయ్య గొప్ప దేవుడు. ఒక కులానికి చెందినవాడు కాదు, ఇది ఒక మతము కాదు. మోక్షం చేరటానికి, కష్టాలను దుఃఖము నష్టమును విడిపించబట్టడానికి ఒక మార్గం. దూతలు ఎప్పుడైతే చెప్పారో, దూతలు ఎప్పుడైతే పాడుతున్నారో, వీరు సంతోషంతో గొర్రెలన్నీ విడిచిపెట్టి రక్షకుని చూడటానికి వెళ్ళారు. రక్షకుని ఎప్పుడైతే చూచారో వారిలో ఉన్న భయం పోయింది. ఎప్పుడైతే ప్రభువుని చూచారో, చూచిన తర్వాత వారు ఏం చేశారు? అత్యానంద భరితులైపోయారు. ఎప్పుడైతే ప్రభువుని చూచారో ఏం చేశారండి? సంతోషం వారిలోకి వచ్చేసింది. వారు త్వరగా వెళ్ళి యోసేపును, తోటలో పండుకున్న శిశువును మరియను చూచారు. వారు చాలా సంతోషపడ్డారు. మిక్కిలి ఆశ్చర్యపడిపోయారు చెప్పిన మాటలు విన్నవారు. ప్రియులారా, ఈ ఆనందాన్ని వారు పొందుకొని అనేకులకు పంచారు. కాబట్టి ఈ ప్రభు ఆనందం ఇటాకి వచ్చాడు.
సమస్యలు తీర్చడానికి వచ్చాడు, నీ భయం నుండి విడిపించడానికి వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ దినాన ప్రభువుని నమ్మి మీ సమస్యలను విడిపించబడి సాక్షులుగా బ్రతికే కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. మీరు ప్రేమించి ఈ ఆనందాన్ని ఈ గ్రామంలో ఈ ప్రజలకు పంచాలని ఆశించాం. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం రక్షకులుగా మీరు పుట్టటము ప్రజలందరికీ సంబంధించిందయ్యా. యేసయ్య పుట్టుక క్రైస్తవ్యం ఒక కులానికి చెందింది కాదు. క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు. ఇది ఒక మార్గము మోక్షం చేరటానికి, సమస్యలను తీర్చుకోవడానికి, బాధలను విడిపించబడటానికి, కష్టాలను తొలగించుకోవడానికి యేసయ్య ఒక గొప్ప మార్గము. కాబట్టి క్రైస్తవ్యం అనేది మతము కాదు, మార్గం అని ఎరిగి మిమ్మల్ని నమ్ముకొని వారి సమస్యలను విడిపించబడి అనేకులకు సాక్షులుగా బ్రతికే కృప ఈ బిడ్డల ఒక్కొక్కరికి దయచేయండి. ఈ ఆనందము అనేకులు పంచేవారుగా ఈ దినాల ఒక్కొక్కరికి చేయండి. ఎంతమంది దుఃఖములో వేదనలో ఉన్నారో, అటువంటి వారితో కష్టాలలో సమస్యలో ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. ఎంతమంది రైతులు ఈ దినాలలో పంట సరిగా లేక నైనా వర్షాల్లో పంట పాడైపోయి కష్టాల్లో అప్పుల్లో ఉన్నారు. అటువంటి వారికి కూడా మీరు ఈ ఆనందాన్ని మీరు పంచండి. మీరే తగిన సహాయం మీరు చేయండి. ఆ గిడ్డా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కేక్ ఎక్కడ త్వరగా రండి. ఈ కేక్ కటింగ్ అయిపోయాక అందరం భోజనాలకు వెళ్దాం. ఓకే. ఫోటో ఓకే. పిల్లలందరూ వచ్చేయండి. తీసావా ఫోటో? ఇంకొక కేక్ కూడా తెచ్చి, అది కూడా తెచ్చేయి. ఓకేనా? త్వరగా రా. ఓకే. పిల్లలందరూ రండి, త్వరగా రండి రా. ఓకే. రండి, పెట్టేయండి. చూడు ప్రభు. క్రీస్తేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం. ఓకే. ఓకే. జీసస్ Happy birthday, Jesus. Happy birthday to dear Jesus. Happy birthday, Jesus. Okay. Okay, na? Okay. Ini అందరికి నేనే పెట్టనా? ఇది వీళ్ళకి, ఇది వీళ్ళకి. ఓకే. క్రిస్మస్
చాలు. ఓకే, అయిపోవచ్చింది. ఓహో, ఓకే. ఎవరు? ఓకే, వస్తాను. అయిపోయిందా? ఓకే. ఎవరు పెట్టాలి ఇంకా? ఓకే, ఇంతమా అందరికి అయిపోయింది. అందరికి తీసుకున్నారా? ఓకే, ఇది మీకురా. ఓకే, ఓకే. ఓకే. ఇట్లా తీసుకుంటే వెళ్ళిపోయింది. ఓకే, గాడ్ బ్లెస్ యు. చాలు చాలు అన్న. అందరూ చాలు. మీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటున్నాము. ఈ దినాన మహా సంతోషకరమైన సువార్తమానమే విన్నాం. ఎలాగనైనా మా కొరకు పరమ భాగ్యాన్ని విడిచి భూలోకానికి వచ్చి పాపం వలన భయము, సిగ్గు, నైనా ఎలాగా వేదన, మీ రూపాన్ని పోగొట్టుకొని ఉన్న మమ్ములను మరలా మీ పోలికలకు తేవాలని, పాపం నుండి విడిపించాలని మీరు నరవతరగి ఈ లోకానికి వచ్చావు. నరులమైన మమ్మల్ని కాపాడటానికి పరమ నుండి వచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలయ్యా. ప్రజలందరికీ సంతోషం ఇవ్వాలని వచ్చావు. భయం నుండి విడిపించావు. గొర్రెల కాపర్లు భయముతో ఉన్నవారు భయం నుండి విడిపించబడి ఆనందంతో మిమ్మల్ని చూసి వెళ్ళారు. మిమ్మల్ని నమ్ముకొని మా సమస్యలు విడిపించబడి ఆనందంతో మేము బ్రతుకున్నట్లుగా అనేకులు సాక్షిగా ఉండినట్లుగా దయచూపండి. ఇదిన కార్యక్రమం ఆగినంత వరకు మీరే దయచూపారు. వందనాలు తండ్రి. ఈ ముందున్న కార్యక్రమాలు కూడా మీరే తోడుని నడిపించి కృప చెప్పమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుందయ్య, ప్రభువా యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం మనకు తోడుగా ఉండి మన భయం నుండి సమస్యలను విడిపించి అనేక సాక్షులుగా బ్రతికే కృప ప్రియ ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రియ ప్రభు నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.